అవినీతిపై 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 అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం ములికిపల్లి గ్రామం నుండి నా పేరు శివమన్ అండి. మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి కోసం గతంలో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎండిఓ ఆఫీస్లో. ఎంక్వైరీకి వచ్చారు కానీ 2-3 సార్లు మాకు మాకు సమాధానం చెప్పలేదండి. దీనికోసం ఏంటంటే పంచాయతీలో మెయిన్గా జరుగుతుంది లేఅవుట్లకి రోడ్లు వేయించడం, అప్రూవల్ లేఅవుట్కి రోడ్లు వేయించడం, తీర్మానాలు లేకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. అలాగే మాకు మ్యాక్సిమం 27 లక్షల రూపాయలు అవినీతి జరిగిందండి. ఎందుకంటే మా పంచాయతీలో ఉన్న చెరువులు కానీ కొబ్బరి చెట్లు పాటలు కానీ ఆ అమౌంట్ ఎంత వస్తుంది ఎక్కడ ఉంటుంది కూడా ఎవరికి తెలియదండి. ఇది ఎందుకంటే మా సొంతంగా పంచాయతీ కంటే ఎంత ఆదాయం వచ్చేది. ఇంకా అది మా చిన్న పంచాయతీ అనేది 1500 మంది ఉండే చిన్న పంచాయతీ మాది, మా గ్రామం. ఇందులోనే 27 లక్షల రూపాయలు అవినీతి జరుగుతుందంటే దీని వెనకాల చాలా పెద్దగా మామూలుగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి ఆఫీస్ కూడా ఇచ్చాము మేము. కలెక్టర్ ఆఫీస్కి ఆయన డిఓ గారికి ఎండిఓ గారికి పంపితే ఆయన కూడా మాకు సరైన న్యాయం చేయలేదని ఆయన. దీనికోసం డైరెక్ట్ కలెక్టర్ గారు కానీ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి సరైన విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన పంచాయతీలు సంబంధించిన చెరువులు పాటలు పట్టకుండా వాళ్ళు సొంతంగా పట్టించుకోవడం, అమ్ముకోవడం, అలాగే లేని చోట వాళ్ళకి ఇష్టమైన చోట రోడ్లు వేయించుకోవడం, శ్మశానంలో రోడ్డు వేపిస్తున్నాం అని చెప్పి ఇక్కడ తీర్మానం పెట్టి వేరే ఊర్లో రోడ్లు వేయించుకోవడం, ఇలాగ మొత్తం చాలా అవినీతి జరుగుతుందని మా ఊర్లో. దీనిపై కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే 2023 నుంచి ఇప్పటి వరకు మా ఊర్లో బ్లీచింగ్ జల్లలేదు. అటువంటిది 16 లక్షల రూపాయలు బ్లీచింగ్ బిల్ రాశారు ఇప్పటి వరకే. మరి ఆ బ్లీచింగ్ ఎక్కడ పెట్టారో ఎవరి దగ్గర ఉందో కూడా ఎవరికి తెలియదండి. అది దాన్ని కూడా ఒకసారి కలెక్టర్ గారు దృష్టి తీసుకుని దీనిపైన విచారణ జరిపించాలని ఆయన మరీ వేడుకుంటున్నాం మేము. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామం పంచాయతీ. నా పేరు ముద్దడి సీతా మహాలక్ష్మి అండి. ఈ గ్రామానికి సభ్యురాలుగా మాట్లాడుతున్నానండి. మా పంచాయతీకి 27 లక్షల అవినీతి జరిగిందండి. ఈ అవినీతికి మాకు కలెక్టర్ స్థాయిలో మాకు న్యాయం జరగాలండి. మా గ్రామ అభివృద్ధికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు విష్ణుమూర్తి. నేను సైతం టీం ద్వారా మేము రాజోల్ మండలానికి సంబంధించిన ఈ ములికిపల్లి పంచాయతీ గురించి సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా వివరాలు మేము తీసుకోవడం అయితే జరిగింది. అందులో సుమారు 26 లక్షల పైనే అవినీతి జరిగిందన్న వివరాలు అయితే మాకు రావడం అయితే జరిగింది. దాని గురించి ప్రత్యేక పంచాయతీ అధికారిని వేశామని అధికారులు అయితే చెప్పారు, పంపించడం అయితే జరిగిందని చెప్పారు. కానీ జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క పర్యవేక్షణలో జరిగిన అవినీతి అమౌంట్ని రికవరీ చేసి ఈ ములికిపల్లి పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నది మా నేను సైతం టీం ద్వారా మీ ములికిపల్లి గ్రామ ప్రజల తరపున మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి అధికారులందరూ కూడా అభివృద్ధి కోసం కృషి చేసి ఏదైతే అమౌంట్ ఈ అవినీతికి పాల్పడిందో జరిగిందో దాన్ని తీసుకొచ్చి ఈ ములికిపల్లి గ్రామాన్ని అభివృద్ధి కోసం సద్వినియోగం చేస్తారన్నది మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు వివి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎండిఓ రాజోలు. మాకు 3 రోజుల క్రితం మన ములికిపల్లి గ్రామ సర్పంచ్పై నిధులు దుర్వినియోగం అని చెప్పేసి మన PGRS నందు కె శ్రీనివాసరావు అనే ఆ గ్రామస్తుడు ఫిర్యాదు చేసుకున్నారు. దానిపై మేము పూర్తి స్థాయిలో అధికారులు సలహా మేరకు నేను ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు సమర్పించాను.